ఇందాక నేను మాట్లాడుతూ ఇంకో ట్రిప్ వచ్చింది. ఇంకా లిల్లీ అంట. ఈ లిల్లీ అమ్మాయో అబ్బాయో తెలియదు కానీ ఆడ వెళ్ళినాక తెలుస్తుంది. సో వెళ్ళిపోదాం లిల్లీని పికప్ చేయాలి. ఎక్కడ ఉన్నారండి? కాల్ చేసుకుందాం. హలో, యా మేడం, లొకేషన్ దగ్గర ఉన్నాను. లొకేషన్ దగ్గరలో ఉన్నారా? కొంచెం ముందరికి రండి. అంటే మన ఇది సెయింట్ జాన్ చర్చ్ డెడ్ ఎండ్లో ఉన్నాను. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్, మీ రైట్ సైడ్ నా రైట్ సైడా? యా ఓకే మ్యామ్. ఇక్కడ వచ్చాను మేడం, రాంగ్ రూట్లో ఉంది అది. యా మ్యామ్, పిన్ చెప్తారా? 2592. ఓకే మేడం. ఎక్కడ ఉప్పల్లా? రామంతపురా? దావుడా ఏం లేదండి. సో పెద్ద ట్రిప్. 8.7 90 minutes. 8.7 90 minutes అయితే చలో. బిస్కెట్ అయితే కాలేదు కానీ మేడం వెళ్ళింది. ఓకే, ఈ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. అప్పటికి ఏదో స్నాక్స్ తింటుండండి మీరు. Let's go. Freedom. Dropping Lily. Collect cash. 83 rupees. ఎన్ని కిలోమీటర్ అంటే ఇది? బా, ఎంత టైం వెయిట్ చేయాలో అర్థం కాదు. ఈ లేడీస్ ఇదే బాధ. అబ్బా, అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఏం చేద్దాం నాన్న, ఇట్లా ఉంటుంది. అబ్బా, లేడీస్ రైడ్కి ఇంతే అబ్బా, ఏం చేయలేము ఇంకా. ఆల్రెడీ ఒకటి ఏమో వచ్చి ఉంది నాకు రైడు. చేయలేదా? 3 రూపీ చేంజ్. 3 రూపీ చేంజ్. థ్యాంక్ యూ. కంప్లీట్ చేసేద్దాం. లిల్లీ రైట్ రైడర్ పికప్ ప్యాకేజ్ అంట. నాకు వద్దురా నాన్న, ప్యాకేజ్లోకి వెళ్ళేదా? క్యాన్సిల్ చేసేద్దామా? ఓకే రైట్. సో లాస్ట్ మోటార్ చూడండి, 70 రూపీ ఇచ్చిండు. చూసారా? అంటే నేను కస్టమర్ 83 తీసుకుంటే నా 10 రూపీ డిస్కౌంట్. ఓకే, నాట్ బ్యాడ్. కొంచెం బ్రైట్నెస్
తక్కువ చేసేస్తాను. చలో నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. ఇంకో రైడ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం అంతే. 10 రైడ్స్ చాలు వాటికి. సో ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ వీడియో చేస్తుంటాను నేను, ఊబర్ రైడ్స్. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను మీకు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 2.7 కిలోమీటర్ అంట, ఎక్కడో అర్థం కావట్లేదు. వద్దులేమో, 2.7 కిలోమీటర్ పికప్ వెళ్తాం, మనం వెళ్ళలేము అంతే కదండి. సో ఒక్క నిమిషం, మన ఇంటి మోడ్ పెట్టేద్దాం. ఇట్లా మనం పెట్టుకోవచ్చు, చూడండి మీకు చెప్తాను. అంటే ఒకవేళ మనము ఇక్కడ నుంచి ఎలా అనుకో, సిగ్నల్ రైల్వే స్టేషన్ ఇంటి దగ్గర, సో ఇది హోము. సో దీన్ని ఏం చేయాలి, మనం సెట్ చేసేసేయాలి, సెట్ డెస్టినేషన్ అని. ఇట్లా క్లిక్ చేసేస్తే సో మీ ఇంటి వెళ్ళే దారిలో ఏదైనా రైడ్ ఉంటే మీకు అది ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకేమో దీనిలో. సో మనం మెల్లగా వెళ్తుంటాం, ఒకవేళ వస్తే మంచిది, లేదంటే ఈ డెస్టినేషన్ సెట్ అనేసి ఆప్షన్ నుంచి తీసేసేయాలి. సో ఇది ఇలా ఎందుకు వెళ్తున్నాం మనము, రైట్ వెళ్దాం. సో ఇందాక చెప్పినా కదా, మనం ఒకవేళ డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలంటే డెస్టినేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇంతకుముందు మేము చూపించిన డెస్టినేషన్ ఆప్షన్. సో డెస్టినేషన్ ఆప్షన్ని వచ్చింది, ఒక రైడ్ అయితే వచ్చింది రామంతాపూర్ నుంచి. నా ఇక్కడ అంటే ఇది ఏమంటుంది, నాచారంలో పికప్. సో నాచారం నుంచి మా ఇంటి దగ్గర లో నేను ముందరికి వెళ్ళిపోతున్నాను. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాము. ఫినిష్. ఎన్ ఉంది, ఎన్ అంటే ఏంటో అర్థం కాదు. సో ఓకే, కాల్ ఏదో చేద్దాం, తెలిసిపోతుంది ఎవరో. హలో అవయ్య, ఊబర్ నుంచే కాల్ చేస్తున్నా. ఇక లొకేషన్ దగ్గర ఉన్నాడా, వైభవ్ టిఫిన్ సెంటర్ దగ్గర. ఇక్కడ వైభవ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నా, లొకేషన్ దగ్గర. ఆపోజిట్ ఉన్నారా, బస్ స్టాప్లోనా? ఓకే, రెడ్ షర్టా? ఓకే ఓకే సార్, వస్తున్నా. ఓకే యూటర్న్ చేసుకుని వస్తున్నా నేను. చలో యూటర్న్ చేసుకొని దాన్ని పికప్ చేద్దాం. చలో, మన అదృష్టం యూటర్న్ పక్కనే ఉంది. లేకుంటే హైదరాబాద్లో యూటర్న్లో కిలోమీటర్ దాకా ఉంటుంది. ముందే పెట్రోల్ చాలా తక్కువ ఉంది మనకి ఇక్కడ. ఎక్కడ సారు, ఓ సారు, ఎక్కడ సార్ మీరు? సార్ మీరేనా సార్? రైట్, ఓకే సార్, అయితే వచ్చేసారు. ఎక్కడ సార్ డ్రాపింగ్? హనుమాన్పేట. ఆడదేనావా జీవితం? ఓ హనుమాన్పేట దాకా వెళ్ళినావా? కూర్చోండి సార్. పెద్ద బిస్కెట్. మల్కాజ్గిరి హనుమాన్పేట. పెద్ద బిస్కెట్ అయిపోయింది రాజా. కూర్చోండి సార్. చలో, పెద్ద బిస్కెట్ అయిపోయింది.
49 సో ట్రిప్ 54 చూసారా అంటే 54 49 ఇచ్చింది. నేను ఎంత కట్ చేసుకుంటాడో ఏమో అర్థం కాదు. ఇది బాగా పడుతుంది. సరే మనదైతే అయిపోయింది. సో లెట్స్ ఆఫ్ చేసేద్దాం, గో ఆఫ్లైన్. ఇంకా ఏంది ఈరోజు మొత్తం నాకు 473 రూపీస్ వచ్చింది చూడండి 10 ట్రిప్స్కి 473 రూపీస్. సో ఇంటికి వెళ్ళినా మీకు మొత్తం చెప్తాను నేను, ఓకేనా? అప్పటికి మీరు ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇంకా ఓలా, ఉబర్, ర్యాపిడోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను క్లారిటీగా. నా ఫోన్ నెంబర్కి ఇస్తాను. ఒకవేళ మీకు కామెంట్స్లో అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు, ఓకేనా? ఓకే చలో బాయ్, గుడ్ నైట్.